నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొదలైన పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఈసీ కాంగ్రెస్ పై మరోసారి కేటీఆర్ ఆరోపణలు ధాన్యం కొనుగోలులో గోల్మాల్ చేశారని ఆగ్రహం హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం రోడ్లపై విరిగిపడ్డ చెట్లు ట్రాఫిక్ అంతరాయం ఐపీఎల్ 2024 విజేత కేకేఆర్ 10 తర్వాత కప్ కైవసం చేసుకున్న టీం ఖమ్మం జిల్లాలో ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది. సో అది లైవ్ లో చూద్దాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మధ్యాహ్నం ఎండ దంచికొడుతూ ఉండటంతో ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా వీరితో పాటు మరో 49 మంది పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 2,88,189 మంది పురుషులు, 1,75,645 మంది మహిళలు ఉన్నారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతి తక్కువగా సిద్దిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలికి సిరా వేసినందున ఈ ఎన్నికల్లో ఎడమ చేయి మధ్య వేలికి పెట్టనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాకు ఓటు వేయడానికి అవకాశం ఉండదు. నల్గొండ ఉమ్మడి ప్రతినిధి సైదులు నల్గొండ ఓటింగ్ గురించి మనకి లైవ్ లో అందిస్తారు. మాధవి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ నేడు కొనసాగుతా ఉంది. పోలింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఆదివారం ఏదైతే నిన్నటి రోజు ఆదివారం ఉదయమే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి పోలింగ్ సామాగ్రితో పాటు సిబ్బందిని కూడా ఇటు సిబ్బందితో పాటు పోలీసు బలగాలను కూడా కేంద్రాల వద్దకు చేర్చారు. పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 12 జిల్లాలకు సంబంధించి ఏదైతే ఖమ్మం కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, ఇటు వరంగల్ కావచ్చు, 12 జిల్లాలకు సంబంధించి అయితే 105 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఈ ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. వారితో పాటు కూడా ఇప్పటికే అభ్యర్థులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే సూర్యాపేట జిల్లా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డితో పాటు నెకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలలో మొత్తం 52 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెన్స్ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికలకు తలపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒక్కొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ తో పాటు అదనపు ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా మరో ఉద్యోగితో పాటు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా పోలీసులను కేటాయించారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దానికంటే ముందు కూడా ఈ రోజు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు అధికారులు. ఈ పోలింగ్ జరిగే ప్రతి కేంద్రం వద్ద కూడా వెబ్ కాస్టింగ్ తో పాటు సీసీ కెమెరా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. మాధవి, ఎలక్షన్ ప్రక్రియ పోలింగ్ గురించి మన ఉమ్మడి ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, చెప్పండి, ఎలా జరుగుతుంది అక్కడ పోలింగ్? నల్గొండ, వరంగల్,
వరంగల్ జిల్లాకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉప ఎన్నికల పోలింగ్ మాత్రం సర్వసిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, అదేవిధంగా భద్రాద్రి జిల్లాకు సంబంధించిన ప్రియాంక అలా కూడా అధికారులు మొత్తం అన్ని ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా పూర్తి ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ సంబంధించి ఈ ఓటు వేయించేందుకు కూడా చాలా మంది మహిళలు కానీ అదేవిధంగా పురుషులు కానీ పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వచ్చి తమ ఓటు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ పోలింగ్ చూసినట్లయితే ఇప్పుడు బ్యాలెట్ పత్రాల ద్వారా తమ ఓటు వేయించింది కూడా పట్టభద్రులు మాత్రం పోలింగ్ కేంద్రాలు బాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దాదాపు 1,23,940 మంది తమ ఓట్లు వేసుకోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాని పరిశీలిస్తే మాత్రం 50,676 మంది పురుషులు, అదేవిధంగా 33,198 మహిళలు కూడా తమ ఓట్లు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇతరులు మాత్రం 4 మాత్రం వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా భద్రాద్రి పట్టుదల తీసుకుంటే మాత్రం 22,500 మంది పురుషులు, అదేవిధంగా 17,516 మంది మహిళలు కూడా తమ ఓట్లు వేయించేందుకు కూడా ఆ పోలింగ్ కేంద్రాల వద్ద బాధ చేసిన పరిస్థితి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 140% అమలు చేసిన పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లా చూస్తే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పడేశారు. అందరి అధికారుల సమక్షంలో ఈ పోలింగ్ ప్రక్రియ మొత్తం కొనసాగుతున్న పరిస్థితి ఉంటుంది. ప్రయాణించినట్టుగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించినట్లయితే 3 అభ్యర్థులు దాదాపు 3 ప్రధాన పార్టీల మధ్య పోరు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా గత వారం రోజుల నుంచి కూడా ఈ పట్టభద్రుల ఎన్నిక సంబంధించిన మాత్రం వివిధ రాజకీయ పార్టీలు మాత్రం ప్రచారం ముమ్మరంగా సాగాయి. ప్రధానించినట్లయితే బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల మధ్య మనం ఎక్కువగా పోటీలు నెలకొని చెప్పవచ్చు. దాదాపు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి మాత్రం 52 మంది అభ్యర్థులు మాత్రం బదిలీ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కి సంబంధించిన మొత్తం సరళి మొత్తం దగ్గరుండి కలెక్టర్ అదేవిధంగా వివిధ అధికారులు మొత్తం పూర్తిగా అన్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. మాధవి, విమర్శల కారణంగా ఇలా కలెక్టర్స్ దగ్గరుండి చూసే పరిస్థితి ఉందని అనుకోవచ్చా? అన్ని కేంద్రం వద్ద కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన పోలీసులు పూర్తి బందోబస్తు చేశారు. కలెక్టర్లు కూడా అధికారులు మాత్రం పూర్తిగా పర్యవేక్షించారు. అధికారులు మాత్రం అన్ని చూపించారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా అటు పట్టభద్రులు ఓట్లు వేస్తున్న మహిళలు కానీ పురుషులు కానీ మొత్తం నేపథ్యంలో ఇప్పుడు ఎండాకాలం నేపథ్యంలో మాత్రం అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీరు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా హాస్పిటల్కి సంబంధించిన మెడిసిన్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు కూడా అధికారులు మాత్రం అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోవింద్. వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మధ్యాహ్నం ఎండ దంచి కొడుతూ ఉండటంతో ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా వీరితో పాటు మరో 49 మంది పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలలో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 2,88,189 మంది పురుషులు, 1,75,645 మంది మహిళలు ఉన్నారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతి తక్కువగా సిద్దిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలికి సిరా వేసినందున ఈ ఎన్నికల్లో ఎడమ చేయి మధ్య వేలికి పెట్టనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాకు ఓటు వేయడానికి అస్సలు అవకాశం ఉండదు.
వరంగల్ పట్టభద్రుల ఓటింగ్ ఎలక్షన్స్ మొదలయ్యాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉంది, ఎలా అంటే ప్రశాంతంగా జరుగుతుందా లేదా మరిన్ని విషయాలు మా ఖమ్మం ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. థ్యాంక్ యూ మాధవి. నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సర్వసిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ రోజు 1,73,413 మంది ఓటర్లు మాత్రం ఓటు హక్కులు ఎంచుకుంటారు. ఏదైనా మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ 8 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు మాత్రం ఈ ఓటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. 4 కంటే ఎక్కువ మంది ఎవరైనా అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన స్టేషన్ తరలించే ప్రక్రియ మాత్రం పోలీసులు చేయబడుతుంది. ఏదేమైనా మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే ఈసారి ఎక్కడ చూసుకున్న మాత్రం గట్టి పార్టీ ఇవ్వనున్నారు. ఇటు 3 పార్టీకి చెందిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీకి చెందిన నాయకులు మాత్రం ఖచ్చితంగా మేమే గెలుస్తామని ప్రతి ధీమాతో అయితే ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వద్ద మాత్రం ప్రస్తుతం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాకేష్ రెడ్డికి ఒక మెట్టు ముందని అనుకోవచ్చు. ఎందుకంటే రాకేష్ రెడ్డి గతంలో ఉద్యమంలో వండుకుంటూ విద్యార్థులకు ఉద్యోగాలకు వెంట ఉండి వాళ్ళకి ఏదైనా కష్టం వాడిల్దామంటే వాళ్ళ ముందుండి నేను ఉన్నాను మీకు భరోసా ఇచ్చే ప్రశ్న జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం ఈసారి చూసుకోవడం ఖచ్చితంగా రాకేష్ రెడ్డి ఒక అందులో ముందని అనుకోవచ్చు. పోలింగ్ సరళి ఎలా ఉంది? ఓటు వేయడానికి స్వచ్ఛందంగా గ్రాడ్యుయేట్లు వస్తున్నారా? ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 225 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 296 బ్యాలెట్ బాక్సులు అధికారులు ఏర్పాటు జరిగింది. ఉదయం 8 గంటల నుంచి మాత్రం ఓటర్లు తమ ఓటు హక్కు స్వతహాగా వేసుకోవడం ముందుకు వస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మాత్రం ఈ ఓటు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఓట్లు ప్రక్రియ ముగిసిన మాత్రం జూన్ 5వ తేదీ మాత్రం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇది కూడా నల్గొండ సెంటర్ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు అంటే ఓట్లు ముగిసిన తర్వాత మాత్రం ఈ అంటే బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లి ఆయా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ తరలిస్తారు. అక్కడి నుంచి రేపు ఉదయం 144 భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో ఇది పోలీస్ ఆధ్వర్యంలో ఈ బాక్సులు మొత్తం నల్గొండ తరలిస్తారు. నల్గొండ తరలిన తర్వాత అక్కడ స్ట్రాంగ్ లో భద్రపరుస్తున్న జూన్ 5 నాడు ఈ ఓట్ల ఎక్కువ ప్రక్రియ కొనసాగనుంది. ఏదేమైనా మాత్రం ఏజెన్సీ ప్రాంతాలలో కానీ ఇటు దూరంలో కానీ టౌన్ లో కానీ ఎక్కడ చూసిన మాత్రం ఉదయం 8 నుంచి మాత్రం పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం మాత్రం ముందుకు వస్తున్నారు. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే ఈసారి వచ్చేసి ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ కానీ కట్టుదిట్టమైన ఖచ్చితంగా గెలుపై ధీమాగా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా ఉండి గెలవడం ద్వారా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రావడం జరిగింది. ఈ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చెందిన వ్యక్తి గెలవాల్సి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తీర్మానం మళ్ళీ కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా బీజేపీ సెంటర్ లో మేము ఉన్నాము ఖచ్చితంగా మా బీజేపీ గెలుపుతారు. ఈ 3 పార్టీలకు చెందిన నాయకులు మాత్రం ఖచ్చితంగా నాదే గెలుపు అవుతున్నాయి. ఈ మాత్రం ముందుకు వస్తున్నారు మాది. థ్యాంక్ యూ సుధాకర్. ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి ముజ్రా చేస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల విమర్శలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను దోచేసి ముస్లింలకు మళ్లించేందుకు ఇండియా కూటమి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ముజ్రా వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా డిస్కో, భాంగ్రా, భరతనాట్యం వంటి ఇతర నృత్య రూపకాలను ఉపయోగిస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ బీహార్లోని పాట్లీపుత్ర లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు ముజ్రా ప్రదర్శిస్తున్నట్లు ప్రధాని ప్రతిపక్ష పార్టీలపై అభియోగాలు మోపారని, ముందు రోజు అదే ప్రాంతంలో మోడీ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి ఉపయోగించాల్సిన భాష ఇదేనా అని అసదుద్దీన్ అన్నారు. ధాన్యం అమ్మకాలు, సన్న బియ్యం కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,100 కోట్ల భారీ కుంభకోణానికి తెరతీసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే అనధికారిక ఒప్పందాలు కుదుర్చుకున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సన్న బియ్యం టెండర్లు 4 సంస్థలకే దక్కేలా నిబంధనల రూపకల్పనలోనే గోల్మాల్ చేశారన్నారు. ఒక సంస్థ కిలోకు 57 కోట్ చేయగా మిగిలిన 3 సంస్థలు 56.90 కోట్ చేశాయని, దీన్ని బట్టే కుమ్మక్కయ్యారని అర్థమవుతోందన్నారు. ఒకవేళ ఇది యాదృచ్ఛికంగా జరిగి ఉంటే ఇంతకంటే అద్భుతం ఇంకొకటి ఉండదని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని, హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దల దాకా అనేక మంది హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సన్నబియ్యం ధర
కేవలం 42 నుంచి 45 రూపాయల మధ్యలో ఉంది. బహిరంగ మార్కెట్లో 42 నుంచి 45 రూపాయలు. ఇలా సామాన్య గృహిణి ఏ ఒక్కరిని అడిగినా, లేకపోతే బియ్యం కొనుక్కొచ్చే ఏ ఒక్క పురుషుడిని అడిగినా, రాష్ట్రంలో తమ ఇంటి కోసం బియ్యం కొనుక్కునే వాళ్ళని ఎవరిని అడిగినా మీకు ఏం చెప్తారంటే ఓపెన్ మార్కెట్లో 42 రూపీస్ నుంచి 45 రూపీస్ వరకు మీకు ఫైన్ రైస్ దొరుకుతుంది. ప్రభుత్వం కూడా బయట కొనుగోలు చేస్తే అంతకే వస్తుంది. కానీ రైస్ మిల్లర్లు కూడా రెడీగా ఉన్నారు అంతమంది వేయడానికి ఆ రేటుకి. కానీ బహిరంగ మార్కెట్ను పక్కకు పెట్టి, బయట కొనుగోలు చేసే అవకాశం పక్కకు పెట్టి, మిల్లర్లు ఇవ్వడానికి ఉంటే కూడా రెడీగా ఉంటే దాన్ని పక్కకు పెట్టి టెండర్ పిలిచారు. మళ్ళీ అదే 4 సంస్థలు కొటేషన్లు కూడా ఎంత బాగా చేసుకున్నారంటే ప్లానింగు 57 రూపాయలు ఒక ఆయన, మిగతా ముగ్గురు కూడబలుక్కుని 56 రూపాయలు 90 పైసలు. బాటా డిస్కౌంట్ ఉంటుంది చూడండి, ఆ టైంలో 57 రూపాయలు 56 90 ముగ్గురు అంత మంచి కూడబలుకొని ఒక దగ్గర కూర్చొని రాసుకున్నట్టు 57 56 90 56 90 56 90 నలుగురు కలిసిండ్రు, కోడ్ చేసిండ్రు. మరి యాదృచ్ఛికమైతే ఇంతకు మించిన మ్యాజిక్ ఇంకోటి ఉండదు నాకు తెలిసి. ఇంత యాదృచ్ఛికంగా 3 సంస్థలు కలబడ్డట్టు బయట మార్కెట్లో 42 రూపాయలకు దొరుకుతుంటే 45 రూపాయలు దొరుకుతుంటే వాళ్ళు 50 కోట్ చేయొచ్చు వాళ్ళు. నాగర్ కర్నూలు జిల్లాలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి దుమారం ధాటికి కల్వకుర్తి, తాడూరు, నాగర్ కర్నూలు, బిజినేపల్లి మండలాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. తాడూరు మండల కేంద్రం సమీపంలో కోళ్ల ఫారం గోడ కూలి 4 పిడుగులు పడి బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్లో 1, తిమ్మాజీపేట మండలం మారేపల్లిలో వెంకటయ్య అనే రైతు, తెల్కపల్లి మండల కేంద్రంలో లక్ష్మణ్ అనే బాలుడు చనిపోయారు. ఇటు నారాయణపేట జిల్లా కోస్గిలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం సంత సందర్భంగా మార్కెట్లో దుకాణాలపై ఉన్న టార్పాలిన్లు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. హైదరాబాద్లోనూ వర్షం దంచికొట్టింది. హైదరాబాద్తో పాటు నగర శివార్లోని పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఈ క్రమంలో గోడ కూలి ఓ చిన్నారి, చెట్టు కూలి మరో 2 వ్యక్తులు చనిపోయారు. సిటీలో అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అక్కడక్కడ కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వర్షం ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించారు. హయత్ నగర్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి చెట్లు నేలకొరిగాయి. బోడుప్పల్లో వర్షానికి కాలనీల్లోకి నీళ్లు చేరాయి. పెద్ద అంబర్పేట, ఫిర్జాదీగూడలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్బీ నగర్, మాన్సూరాబాద్, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, గుర్రంగూడ, తుర్కయంజాల్లో భారీ వర్షం కురిసింది. అటు కాచిగూడ, నల్లకుంటలో వర్షం ధాటికి అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఎల్బీ నగర్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్రం ఉగ్రరూపం దాల్చింది. నిన్నటి నుండి సుబ్బంపేట నుంచి ఎల్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీచ్ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులను అలలు ముంచెత్తుతున్నాయి. దీనితో అటుగా వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఉన్నట్టుండి సముద్ర నీటి మట్టం పెరిగి సముద్రం ముందుకు వచ్చింది. దీనితో మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా మూలిగే నక్కపై తాటిపండు పడిందన్నట్లు నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫాన్గా బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. అలానే ప్రస్తుతం ఈ తుఫాన్ ఈశాన్య దిశగా కదులుతుందని పేర్కొంది. కాగా ఇది పశ్చిమ బెంగాల్లోని సాగా ఐలాండ్కు 380 కిలోమీటర్ల దూరంలోనూ, అలానే బంగ్లాదేశ్కు నైరుతి దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని, ఈ ప్రభావం కారణంగానే ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారిందన్న సమాచారం.
విశాఖ జగదంబ సెంటర్ నుంచి సిరిపురం వరకు పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్, జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, ట్రాఫిక్ ఉన్నతాధికారులు కలిసి స్వయంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రాష్ట్రంలో విశాఖ నగరానికి ఒక ప్రత్యేకత ఉందని, ఎంతో మంది పర్యాటకులు వస్తున్నారని, అయితే రహదారి నియమాలు, భద్రత పాటించకపోవడం వల్ల రోజు కనీసం ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించి రహదారి భద్రత పాటించేలా ప్రమాదాలు నివారించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ముఖ్యంగా నో పార్కింగ్లో వాహనాలు పెడుతున్నారని, ఫుట్పాత్లు ఆక్రమిస్తున్నారని, వీటికి చెక్ చెప్పేందుకు తొలుత చర్యలు చేపట్టనున్నారు. వాహనాల చక్రాలకు తాళాలు వేసేందుకు 200 వీల్ లాక్ సమకూర్చుకున్నామని, ప్రతిరోజు ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా రాంగ్ పార్కింగ్ వాహనాలకు వీటిని వేస్తామన్నారు. దీనికి 1035 రూపాయల జరిమానా వసూలు చేస్తామని, అది చెల్లించాకే వాహనం వెనక్కి ఇస్తామన్నారు. ఉండాలని చెప్పేసి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్, బీ ఇట్ ఫర్ చిల్డ్రన్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, అందరికి కూడా రోడ్డు క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ నెక్స్ట్ 1 month విశాఖపట్నం సిటీ రోడ్ యూజర్స్ అందరిలో కూడా రోడ్ డిసిప్లిన్ రావాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ అంటే ఎవరైతే ఇల్లీగల్ పార్కింగ్, రాంగ్ సైడ్ పార్కింగ్, రాంగ్ ప్లేస్లో పార్క్ చేసి ఉన్నారో, ఎందుకంటే పబ్లిక్ రోడ్ అంతా కూడా పబ్లిక్ అందరికీ సౌకర్యంగా ఉండాలా. ఇప్పుడు ఈ డ్రైవ్లో మేము ఈ విధంగా ఏమంటారు వీల్ లాక్స్ దాదాపు 200 వీల్ లాక్స్ కొన్నామండి. ఇది ఎక్కడైతే ఏ రోడ్ స్ట్రెచెస్లో అయితే రాంగ్ పార్కింగ్స్ చేసి ఉందో అక్కడ మేము ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసేసి వెళ్ళి అక్కడ ఉన్న రాంగ్లీ పార్క్డ్ వెహికల్స్ అన్నిటినీ కూడా ఈ లాక్స్తో కట్టేస్తాం. అండ్ until unless they pay the fine of 1035, we will not release the vehicles through each other. ఇదంతా కూడా వాళ్ళు వెంటనే వచ్చేసి ఇక్కడ QR కోడ్ ఉంటుంది, తర్వాత ఈ నంబర్ ఉంటుంది, ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే వెంటనే వచ్చేసి చలాన్ వేయటం జరుగుతుంది. దాని తర్వాతనే ఆ వీల్ లాక్ని ఫ్రీ చేస్తాం. ఇది ఇంకా 1 month మేము విగరస్గా క్యాంపెయిన్ చేయబోతున్నాము. ఇది మాత్రమే కాదు, దీంతో పాటు మేము అదర్ వయలేషన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా దృష్టి పెట్టి మా ట్రాఫిక్ సిబ్బందులందరూ కూడా గట్టిగా దీని మీద ట్రాఫిక్ డిసిప్లిన్ తీసుకురావడానికి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్ వీ వాంట్ టు బ్రింగ్ ట్రాఫిక్ డిసిప్లిన్ అండి. రోడ్ యూజర్స్ అందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉండాలి రోడ్ మీద. ఎందుకంటే విశాఖపట్నం సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ రెస్పెక్ట్ టు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. We are losing at least 1 or 2 lives every day on the roads of Visakhapatnam city. ఇది జరగకుండా ఉండాలని ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా కరీంనగర్లో హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్త పరిస్థితిపై ఎంపీ బండి సంజయ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన భక్తులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న హనుమాన్ భక్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కొంతమంది హనుమాన్ దీక్షా పరుడు స్వాములందరూ కూడా ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము, ఏదో రకంగా వ్యవహరించడం, దీన్ని అక్కడ ఉన్నటువంటి హనుమాన్ దీక్షాపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము, వెంటనే పోలీసు రావడము, వచ్చినటువంటి పోలీసులు వాళ్ళ సమయం పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వామిల పట్ల దుష్ప్రవర్తించడము, ఇష్టానుసారంగా భాషను ఉపయోగించడము, దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము, అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు ఇవాళ డోర్ బయట పట్టుకొని నిలబడి ఉంటే కూడా పోలీస్ వారిని అంత స్పీడ్గా తీసుకుపోవడము. సరే, గొడవ ఏదైనా జరిగినవచ్చు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడము ఇంతకంటే మంచి పద్ధతి కాదు. దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, పోలీసులను తిట్టినట్టు. ఇలా స్వామీజీ మాలన్నటువంటి దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు, ఇంకొక తిట్టే ప్రయత్నం చేయరు. తప్పకుండా అదే ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు. తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తలవారు బాగా దింపినాం అని చెప్పి మాట్లాడతారా? జరిగింది ఈ గొడవ జరిగినప్పుడు ఏం చేయాలి? పోలీసు అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామీజీ తీసుకుపోయి అరెస్ట్ చేసి
అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు. గతంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు మేము సహకరించినాం, పోలీసులు మేము సహకరించినాం. పోలీసులు ఎప్పుడు లాఠీలు తీయాలి, పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే. ఇది రెండవసారి, కరీంనగర్లో రెండవసారి. గతంలో మొన్న జరిగింది, అప్పుడు సహకరించినాం, ఇప్పుడు జరిగింది. దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు చేయద్దు. మా సహనాన్ని పిరిగితనంగా భావించద్దు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం. మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయద్దు. ఇవాళ ఏం చేస్తున్నారు, కొంతమంది పోలీస్ అధికారులను తిట్టినట్టు, స్వామీజీలు వర్గర్ భాష యూజ్ చేసినట్టు. ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించరు. కరీంనగర్. ఇవి ఈ బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.